ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ జట్టు ఎవరి వల్లైనా నిలబడింది, ఇప్పటివరకు ఆ జట్టు ముందుకు వెళ్తుంది అంటే దానికి మూల స్తంభం రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే ఇక ఆ తర్వాత ఆ జట్టులో ఉన్న టాప్ ఆర్డర్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇక నిన్నటి మ్యాచ్ గెలిచినా, ఓడినా ఒకటే అనుకునే సందర్భాన ముంబై ఇండియన్స్ జట్టు గెలుపుతో స్టార్ట్ చేయడం పెద్దగా ఈ టోర్నమెంట్‌లో వాళ్ళకి కలిసి రాని విషయం. ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పుడు కూడా ఓటమితో స్టార్ట్ చేస్తేనే వాళ్ళు ట్రోఫీలు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక మొదటి మ్యాచ్‌ని గెలుపుతో స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఆ తర్వాత మహా అయితే రెండో, మూడో గెలుపు సాధించి ఇక పాయింట్స్ పట్టికలో 9వ స్థానంలో పరిమితమైపోయింది. నిన్న మ్యాచ్ వాళ్ళు గెలుపుతో ముగిద్దాం అనుకున్నారు కానీ నిన్న కూడా బ్యాట్స్‌మెన్స్ రాణించాల్సిన విధంగా రాణించలేకపోయారు. అయితే దీనిపైన రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే, ఈ టోర్నమెంట్‌లో నిజానికి ముంబై ఇండియన్స్ జట్టు ఇంత పేలవమైన రీతిలో మేము అట్టడుగున ఉంటామని ఊహించలేదు. ఎందుకనంటే, నేను ఈ సీజన్ స్టార్టింగ్‌లోనే ఇప్పటివరకు నాకు దక్కని ఆరెంజ్ క్యాప్‌ని నేను సొంతం చేసుకోగలిగాను. అట్‌లీస్ట్ కొన్ని డేస్‌కైనా సరే. ఆ అనుభూతి నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కానీ విషయానికొచ్చినట్టయితే ఈ టోర్నమెంట్ ఆసాంతం అంతా కూడా మా బ్యాటర్ల వైఫల్యం చాలా ఎక్కువగా కనిపించింది. బ్యాటర్లు గనక తలబెడితే చాలా బావుండేది. తర్వాత ఫీల్డింగ్‌లో చాలా ఘోరమైన తప్పులు గూడా చేశాం. ఇవన్నీ కూడా మా జట్టు విజయాలని చాలా ఎక్కువగా దెబ్బతీసింది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ టోర్నమెంట్ ఆసాంతం సూర్యకుమార్ యాదవ్ అలాగే జస్‌ప్రీత్ బుమ్రా ఆట అనేది ఆశించినంత మేర రాణించలేకపోయారు. అయితే ఇది వాళ్ళ తప్పు అనటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ప్రతి ఆటగాడికి గుడ్ డేస్, బ్యాడ్ డేస్ ఉంటాయి. అయితే ఇదే జస్‌ప్రీత్ బుమ్రా లాస్ట్ టైమ్ వరల్డ్ కప్‌లో అదరగొట్టే పెర్ఫార్మన్స్‌తో దుమ్ము రేపాడు. మరి అప్పుడు అదే జస్‌ప్రీత్ బుమ్రా, ఇప్పుడు ఇదే జస్‌ప్రీత్ బుమ్రా. ప్రపంచ దిగ్గజాలను సైతం వణికించిన ఆట తన సొంతం. కానీ కొన్ని సందర్భాలలో మేబీ విశ్రాంతి లేకపోవచ్చు. లేదంటే కంటిన్యూస్‌గా జర్నీస్ కావచ్చు. ఇలాగా ఏదో ఒక విషయం పైన మేబీ జస్‌ప్రీత్ బుమ్రా కొద్దిగా ట్రిగ్గర్ అయి ఉండొచ్చు. ఇక రోహిత్‌గా నేను ఈ జట్టులో ఆడుతున్నంత సేపు చాలా ఆత్మ సంతృప్తితో ఆడాను. మేము ప్లే ఆఫ్‌కి అడుగు పెడతాం అనుకున్నాను. ట్రోఫీ గురించి నేను ఇప్పుడేం చెప్పలేను కానీ, ఖచ్చితంగా మేము పాయింట్ల పట్టికలో బాగా రాణిస్తాం అనుకున్నాం. కానీ అది జరగలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పాలి అంటే, ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు, తడబడుతున్నాడు. అయితే తన విషయంలో కూడా మేబీ తనకి విశ్రాంతి అవసరం. కొంతవరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో తను కొత్త ప్రయోగాలు చేయడం ఇంకాస్త అవసరం. ఇక జట్టు మొత్తంలో గనక చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యా కూడా కొన్ని ప్రయోగాలు చేయాల్సిన టైంలో చేయలేదు. మేము జట్టుగా పూర్తిగా పరిశీలన చేయాల్సిన, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరం ఖచ్చితంగా ఇప్పుడు మా ముంబై జట్టుకి అవసరమైంది. అంతకు మించి నేనిప్పుడు ఏం చెప్పాలనుకోవటం లేదు. ఈ టోర్నమెంట్ మాకొక పీడకలగా మారిపోయింది. వచ్చే టోర్నమెంట్‌లో ఖచ్చితంగా మేము పుంజుకుంటామని మాకనిపిస్తోంది. అయితే ఈసారి వేలంపాట దగ్గర నుంచి కూడా మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే వచ్చాయి. మేబీ దానివల్ల కూడా ఈసారి ఇలా జరిగి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిన్నటి మ్యాచ్‌లో భాగంగా రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ధ్రువ్ జులర్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును కూడా మూటకట్టుకున్నాడు. ఈ డకౌట్‌తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు సంయుక్తంగా. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఏకంగా 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ కూడా 19 డకౌట్స్‌తో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరేన్ చెరొక 18 డకౌట్లతో రెండో స్థానంలో నిలవగా, అలాగే స్పిన్ బౌలర్లలో పీయూష్ చావ్లా, రషీద్ ఖాన్ కూడా చెరొక 16 సార్లు 0 పరుగులకి అవుట్ అయ్యి ఆ తర్వాత స్థానంలో కొనసాగిస్తున్నారన్నమాట.
అయితే నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు మళ్ళీ ఓటమితోనే ఈ ఈ సిరీస్ని అంటే ఈ టోర్నమెంట్ని ముగించిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ వల్లే మేము ఓడిపోయామని, అయితే రోహిత్ శర్మతో పాటు టాప్ 4 బ్యాటర్ల వైఫల్యం తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. బౌలింగ్లో 10-15 పరుగులు అదనంగా ఇచ్చినా కూడా ఛేదించాల్సిన లక్ష్యమే అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో గనక చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నిజానికి మ్యాచ్లో నమన్ ధీర్ కానీ, అలాగే ర్యాన్ రికల్టన్ కానీ, రోహిత్ శర్మ కానీ వీళ్ళందరూ విఫలమైన నేపథ్యంలో ఒక్కసారిగా సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ నిలబడి జట్టును చివరి వరకు ఒక మంచి డీసెంట్ స్కోర్కి తీసుకువెళ్ళాడు. అయితే ఇక తీసుకువెళ్ళినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం కష్టమైపోయిందనమాట. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా, బౌలింగ్లో మేము 15 పరుగులు అదనంగా ఇచ్చాం. ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. ఐపీఎల్లో మధ్యాహ్నం మ్యాచ్లు అంటే చాలా కఠినంగా ఉంది. ఇది చెప్పడానికి మీకు వంకగా అనిపించవచ్చు, కానీ మాకు చాలా అంటే చాలా నిరాశగా ఉంది. కానీ పవర్ ప్లేలో మేము చాలా వికెట్లు కోల్పోయాం. దానివల్ల మ్యాచ్లో వెనకబడాల్సిన అవసరం వచ్చింది. అంటే పుంజుకునే ప్రయత్నం చేశాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నేను బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు పిచ్ చాలా బాగుంది. బంతి బ్యాట్ పైకి వచ్చింది. 2 ఇన్నింగ్స్లో కూడా పిచ్ ఒకేలా ప్రవర్తించింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్ పైన మా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇక డెత్ ఓవర్లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే. అయితే ఆ చివరి 5 ఓవర్ల వ్యవధిలో 1-2 బౌండరీలను అడ్డుకున్న ప్రత్యర్థి స్కోర్ను 15 పరుగులు తగ్గించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మేము ఈరోజు అలా చేయలేకపోయాం. చివరి 5 ఓవర్లలో మేము 73 పరుగులు సమర్పించుకున్నాం. అది కూడా మా ఓటమికి కారణమైంది. నేను ఫిట్గా ఉన్నాను. బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ కూడా చేయగలను. ఫీల్డింగ్ అయితే ఇంకా చక్కగా చేయగలను. అయితే నా ఫామ్ విషయంలో, నా ఫిట్నెస్ విషయంలో నాకు ఎటువంటి బాధ లేదు. నడువు నొప్పి అన్నారా, ఇంకా ఆటగాళ్ళు అన్నాక నొప్పి అలాంటివి, మజిల్ స్ప్రెయిన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. కానీ కాస్త అలసటగా అనిపిస్తే స్ట్రెచ్చింగ్ లాంటివి చేస్తూ ఉంటాను. ఈ మ్యాచ్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి దాన్ని ఆస్వాదించే అవకాశం రావడం నాకు కూడా ఒక రకంగా మంచిదే. అయితే ఇక రోహిత్ శర్మ విషయాలకు వస్తే, రోహిత్ శర్మ డక్అవుట్ అవ్వడంతో ఇక తర్వాత వచ్చిన ర్యాన్ రికల్టన్ 12, నమన్ ధీర్ 6, తిలక్ వర్మ 3 ఇలాగా మ్యాచ్ అయితే ఓడిపోతూ వచ్చింది. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈ సీజన్ ఆశాంతం అంతా కూడా రోహిత్, నాన్ రికల్టన్, తిలక్ వర్మ ఈ ముగ్గురు వల్లే గెలిచిందని చెప్పొచ్చు. మిగతా మ్యాచ్లన్నింటినీ కూడా ముంబై జట్టు అస్సలు రాణించలేకపోయింది. అయితే ఇన్ని మ్యాచ్లు ఓడిపోవడం అంటే ఇప్పుడు ప్లే ఆఫ్కి వెళ్ళకపోవడం ఒక ఎత్తు అయితే, పాయింట్స్ పట్టికలో సాధించాల్సిన పాయింట్స్ సాధించకుండా 9వ స్థానంలో ఉండటం, 14 మ్యాచ్లకి కేవలం 4 మ్యాచ్లే గెలిచి 10 మ్యాచ్ల్లో ఓడిపోవడం, అది కూడా చాలా ఘోరమైన ఓటమి చవి చూడటంతో ఇప్పుడు మళ్ళీ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ విషయంలో మళ్ళీ తిరిగి ఆలోచన చేసింది. చక్కగా జట్టు ముందుకు వెళ్తోంది, రోహిత్ శర్మ బాగా రాణిస్తున్నాడు అనుకునే టైంలో ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాని పెట్టారు. మరి ఇంకా అంతకు మించి ఏం చేయాలి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.